ఇప్పుడు మనం కారకాలలో ఎన్ని రకాల కారకాలు ఉన్నాయి? రెండు 3 రకాలు మహోదయ. 4 అని చెప్పారు. 6 రకాలు. 3 + 2 5 + 4 9 + 6 15 కారకాలు తీసుకోనా? 6 తీసుకోండి మహోదయ. 6 తీసుకోనా? ఎందుకుట శిరీష? ఎందుక మహోదయ అంటే మీరు ముందు క్లాసులో చెప్పారు మహోదయ, విభక్తులు మాత్రం 7, కారకాలు మాత్రం 6 అని చెప్పారు మహోదయ. అది గుర్తొచ్చి 6 అని చెప్పాను మహోదయ. సరేనా తల్లి, ఆ కారకాలు 6 ఏమిటో చెప్పొచ్చు కదా, నన్ను ఏడిపించకపోతే, భయపెట్టకపోతే. మహోదయ చెప్తాను మహోదయ. తక్కడగా చెప్పే. కర్మకారకం, కర్తృకారకం, కరణకారకం, అపాదాన కారకం, సంప్రదాన కారకం, అధికరణ కారకం. వీలైతే సంప్రదాన అపాదాన అటు ఇటు తిప్పు, ఎందుకంటే విభక్తులు వరుసలో వస్తాయి కాబట్టి. అంతే, ఇది తప్పని కాదు, అలా చెప్పుకుంటే తేలిగ్గా ఉంటుందని. అవును మహోదయ, అవును. సరే, ఇప్పుడు అన్నీ చదివేసావు కదా తల్లి, నువ్వు చక్కగా సంప్రదాన కారకం చదివావు, అపాదాన కారకం చదువుకున్నావు, తరువాత కరణకారకం చదివావు, కరణకారకం చదివావు, కర్తృకారకం చదివావు, అధికరణ కారకం చదివావు, అధికరణ కారకం కూడా చదివావు. చెప్పు. పొద్దుగాలరా నువ్వు రాయ్యా. మహోదయ, విభక్తులు మాత్రం 3 రకాలు మహోదయ. కారక విభక్తి, ఉపపద విభక్తి, కర్మ ప్రవచన విభక్తి మహోదయ. శభాష్. గురుగారు, ఎవరికో లింక్ ఓపెన్ అవ్వట్లేదు అంటున్నారు. ఎవరైనా పెండింగ్ ఉన్నారా అప్రూవల్ కి? ఎవ్వరు లేరు, అందరు వచ్చేసారు. మళ్ళీ ఒకసారి లీవ్ అయ్యి రమ్మనండి. పెట్టారు మెసేజ్. అక్కడ వచ్చేసి ఉంటారు వాళ్ళు ఈ పాటికి. ఆ మెసేజ్ పెట్టాక లోపలికి వచ్చి ఉంటారు. Only 11 members. One more is to come. ఇక్కడ ఎవరు పెండింగ్ లో లేరు. సరే, కనుక ఈ కర్తృకారకము, కరణకారకము, సంప్రదాన కారకము, అపాదాన కారకము, అధికరణ కారకము, ఈ కారకాలు ఇవి విభక్తులు. ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఇవన్నీ విభక్తులు కదా. 7 దగ్గర ఆపేద్దాం. సప్తమి. అయితే మరి దేన్ని కారకం అనాలి, దేన్ని విభక్తి అనాలి? ఓ ప్రశ్న వేసుకోవాలిగా సరదాగా. క్రియాపదానికి క్రియకు సంబంధించింది కారకం. అది సరే, అవి సరే. క్రియాన్వయీ కారకం, క్రియాజనకం కారకం అది చెప్పారు, బానే ఉంది. నేను దాన్ని అన్నట్లే. అసలు కారకం అని దేన్నన్నా, ఏ భాగాన్ని? ఇప్పుడు గచ్చతి అన్నాం అనుకోండి, రామ, అవునండి, రామ గచ్చతి, రామ గ్రామం గచ్చతి అన్నాం కదా. ఇప్పుడు మీరు గ్రామానికి ఏం చేశారు? ఇది కర్మకారకము. లేకపోతే రామ హస్తేన దదాతి అన్నాం. ఎందుకు వచ్చిన కూడా తెలిసింది చెప్పుకుందాం. హస్తేన అని తృతీయలో చెప్పారు. ఎందుకంటే ఆ దాన క్రియలో ఇది సాధక తమం కాబట్టి అన్నారు. అంతేనా? సాధక తమము అనేటటువంటి కారకం కాబట్టి దానికి కరణకారకం వచ్చింది, అందుకని తృతీయ విభక్తి వచ్చింది అని కదా మీరు చెప్పారు. అవునండి.
ఆ ఒక్కటే ఏముందండి అక్కడ? హస్తేన, దానికి ఒక కారకం పెట్టుకోవాలి, ఓ విభక్తి పెట్టుకోవాలి. రెండు ఒకటి చేస్తే పోలా? రెండెందుకు? అంటే ఇప్పుడు హస్తం అంటే ఏమిటి? ఒక శబ్దం. హకార అకారములు సకార తకార అకార విసర్గ కలిపితే హస్త అయింది, అంతేనా? ఏదో సంజ్ఞ. ఇది శబ్దం. అంటే ఏమిటి? ఇది కనుక ఒక శబ్దము, దానికి ఒక అర్థము ఉన్నది. ఎస్ఆర్ను ఎస్ అండి, అవునండి. గ్రామ ఒక ఒక శబ్దము, ఒక అర్థం. ఒక ఇల్లు గుడిసెలో ఉన్నటువంటి ప్రాంతము. కనుక శబ్దము వేరు, అర్థం వేరు. ఈ కారకము అర్థము మీకు మనసుకు పడుతుంది, కానీ పక్కవాటి చెప్పాలంటే శబ్దం ఆధారం చేసుకోవాలి. మరి మీ బుర్రలో ఏం పడిందో తెలియాలంటే గోవింద గోవింద గోవింద. వదిలే ఏం కాదు, అక్కిందే ఉండి ఏం కాదు. కొంచెం జాగ్రత్త, నువ్వు వదిలేదాన్ని నేను చూసుకుంటూ వదిలే. శబ్దము అర్థము అంటున్నారు. శబ్దము అర్థము. మీరు మీ మనసులో దీనికి కర్మకారకం ఇచ్చారా, సంజ్ఞకారకం అనే అర్థం ఇచ్చారా అని మీ మనసులో అర్థం ఏదో చెప్పుకున్నారుగా, అది నాలాంటి వాడికి ఎట్లా తెలియాలి? ఈ శబ్దం ద్వారానే తెలియాలి. కనుక మీరు ఇక్కడ దీనికి ఒక కారకాన్ని స్థానంలో ఒక విభక్తి తగిలిస్తే, ఈ విభక్తి వాడినప్పుడల్లా ఆయన బుర్రలో ఈ కారకం ఉంది అని నాకు తెలుస్తుంది. కనుక శబ్దానికి విభక్తి, అర్థానికి కారకం. ఇది క్లియర్ అయిందా? అవునండి. అయింది గురువు గారు. అంతే, ఇది ఒక్కటి సరదాగా చెప్దాం అంతే, టైం పాస్ కి. వీళ్ళిద్దరూ పార్వతీ పరమేశ్వరులు. ఇంకా మీరు అన్ని ఊహించేసేయండి తర్వాత అన్ని. పార్వతీ పరమేశ్వరులనండి, ఇంకా లేకపోతే రావు గారు సుధ గారు అనండి, ఇంకోటి కూడా అన్ని మీ ఇష్టం వచ్చిందని చెప్పండి, మాకే అభ్యంతరం లేదు. ఆవిడ వాగర్థ ప్రతిపత్తి అనుకున్నట్టున్నారు. అంతే, అదే అందుకే. అది సరే అమ్మా, ఇప్పుడు నేను పాఠం చెప్పాలిగా అన్నట్టు, స్టోరీ కాదుగా. కారకే అని ద్వితీయ విభక్తి సూత్రాలు ప్రారంభమవుతాయమ్మా. కారకే ఇత్యధికృత్య కారకే అన్నది అధికృత్య, దానిని స్వీకరించి ఏం చేయాలి అంటే, ఇది అధికార సూత్రము అంటారు. ఏమండి? అధికార సూత్రం. ఇక్కడ ఏ సంజ్ఞని విధిస్తున్నాడు? కారకం అనే సంజ్ఞని విధిస్తున్నాడు. కనుక ఇది సంజ్ఞా సూత్రంలో కూడా వస్తుంది. కనుక ఈ కారకే అనేది ఇక్కడి నుంచి ఎక్కడ దాకా, ఆ కడారాత్ ఏకా సంజ్ఞ అని ఇంతకుముందు చెప్పుకున్నాగా, అక్కడి వరకు కూడా ఈ కారక అనేటటువంటి సంజ్ఞ అధికారము ప్రవర్తిస్తూ ఉంటుంది. గురుగారు అక్కడ టెక్స్ట్ బుక్ లో నెంబర్ తప్పిచ్చారండి, కరెక్ట్ చేసుకోవాలి. 1423 చేసుకోవాలి. అది చెప్పేసేయండి, అవన్నీ నా దగ్గర టెక్స్ట్ బుక్ ఉన్న వాళ్ళకి చెప్పాలి, నాకు తెలియదుగా. 14 ఓకే 1413 కాదు. ఓకే. అసలు అది మీరు చూడంగానే చెప్పాలి. ఎందుకు? కారకాలన్నీ కూడాను 1.4 లోనే సిరీస్ లో ఉన్నాయి కదా. అవును కదా. విభక్తులన్నీ ఏ సిరీస్ లో ఉన్నాయి? 2.3. అంతే. కనుక ఇది చూడంగానే ఇది అది తెలిసిపోతూనే ఉంది మీకు. ఎస్, మేము చూడలేదు అమ్మా, మేము చూడలేదు దాన్ని. పర్లే చూడాలని రూల్ కూడా లేదు. అయితే ఇప్పుడు ఏమవుతుంది? ఇది సంజ్ఞ అవుతుంది,
ఇది చెప్పాడు కాబట్టి అధికారం కూడా అవుతుంది. ఏమండి ఎక్కడి దాకా? తత్ ప్రయోజకో హేతుశ్చ అని ఒక సూత్రం వస్తుంది, ముందు ముందు వస్తుంది. ఆ సూత్రం వరకు కూడా ఈ కారకే అనేటటువంటి సూత్రం ప్రవర్తిస్తుంది. అయిపోయింది అక్కడికి. ఇక అయిన తర్వాత ఇది ఈ కారకం ద్వారా వచ్చి కారకం పెట్టుకున్నాం కదా. ఈ అధికారంలో ఉన్న సూత్రాలన్నిటికీ కూడా ఈ కారకం తగులుకుంటూనే ఉంటుంది. అవేమిటి? అపాదానము, సంప్రదానము, కరణము, తర్వాత అధికరణము, కర్మ, కర్త. ఈ 6 సంజ్ఞలు తర్వాత వస్తాయి. ఇక వీటిలో ఏ సూత్రాలు వస్తాయి అవన్నీ చెప్పుకున్నాం. కారకం అంటే ఏమిటి అసలు? అంటే క్రియాన్వయీ కారకం లేదా క్రియాజనకం కారకం అని అంటాం. ఇప్పుడు ఒక పని చెయ్యాలనుకోమ్మా, మనం ఒక పని చెయ్యాలి అంటే ఏం కావాలి? అంటే ఒక క్రియ. పని అంటే క్రియ కదా. నమస్కారం అమ్మ. ఇక సరిగ్గా నిలబడి కింద పడ్డది. అమ్మ సరిగ్గా పెట్టిందా? లైట్ వెళ్తుందా? చాలు, ఇంకేం చూడక్కర్లేదు. లైట్ అయితే చాలు. ఇది కొంచెం సరిగ్గా నొక్కు కిందకి. ఊరుకుంది, ఇష్టం వచ్చింది చేసుకో. అంతే అంతే, వదిలేసాయి. ఇక చాలు, ఇక వదిలేసాయి. ఇప్పుడు మనం ఏదో చెప్పుకున్నాం కదా. దదాతి రామ గృహే హస్తాత్. గృహే కాదు, స్యూతాత్ హస్తేన పుస్తకం దదాతి. ఇదేగా మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. ఈ వాక్యం ఉందనుకోండి, ఇందులో ఉన్న ఏమేమి ఉన్నాయి? దదాతి అంటే కనుక దాన క్రియ ఒకటి ఉంది. ఈ దాన క్రియ ఏమిటి? ఎట్లా ఉన్నట్టు ఇంకా మిగతా వాళ్ళు ఎవరెవరు ఉన్నారు? రామ ఉన్నాడు, ఏమండి, పుస్తకం ఉంది, ఏమండి, పుస్తకం ఉంది, తర్వాత చెయ్యి ఉంది, సంచి స్యూత ఉంది, స్యూత ఉంది, గృహం ఉంది. ఇవన్నీ ఏమైనాయి? ఇందులో రామ అనే పదము యొక్క అర్థం, పదము కాదు, రామ అన్నది పదం. రాస్తాం కదా, రకార ఆకారములు, రా మకార విసర్గలు, మకార అహములు, అహకార రాసుకోండి, లేదా మకార అకార విసర్గలు కలిపి రామ అని రాశారు కదా. ఇది శబ్దం. ఇది ఏం చేస్తోంది? ఆ పనిని చేస్తోంది. ఆ దదాతి అనే పనిని చేసేవాడు కనుక ఆయనకి కర్త అన్నారు. తర్వాత గృహే అన్నాం, గృహము నందు అన్నాం. అంటే ఎక్కడ, దేని మీద ఈ క్రియ ఇవ్వడం జరుగుతుంది? ఎక్కడ, దేని యందు అంటే ఇంటి యందు అన్నాం కాబట్టి అధికరణ సంజ్ఞ వచ్చింది. ఎట్లా ఇస్తున్నాడు అయ్యా? చేతితో ఇస్తున్నాడు కదా, అందుకని కరణ సంజ్ఞ వచ్చింది. పుస్తకం పనిలో పని కృష్ణాయ కూడా యాడ్ చేసుకుందామండి. ఇంకా నేను పూర్తి దాకా రాలేగా, అక్కడ దాకా వస్తాడు వాడు కూడా. వాడిని వదిలిపెడితే అమ్మో ఫ్లూట్ వేసుకొచ్చేస్తాడు. అమ్మో అంచేత ఎక్కడిచ్చావు? సంచి అయిపోయింది, సంచిలో సంచికి కరణ సంజ్ఞ ప్రవర్తించింది. తర్వాత ఎవడికి ఇస్తున్నాడు రా ఇంతకి అంటే ఆ కృష్ణుడికి ఇస్తున్నాడు. కృష్ణుడికి అనేవాడికి సంప్రదాయ సంజ్ఞ ప్రవర్తించింది. తర్వాత
దేనితో ఇస్తున్నాడు అంటే చేతితో ఇస్తున్నాడు. మన ఎక్కడి నుంచి ఇస్తున్నాడు, దేనిలోంచి తీసిస్తున్నాడు అంటే సంచిలోంచి. కాబట్టి స్యూతాత్ అని దానికి ఏమైనా అపాదాన సంజ్ఞ వచ్చింది. ఏమి ఇస్తున్నాడు రా నాయన పుస్తకం అని దానికి కర్మ సంజ్ఞ వచ్చింది. అంటే ఏంటి ఇక్కడ మీకు అర్థమైంది? ఈ ఈ దదాతి అనే క్రియకి, దాన క్రియకి ఇవన్నీ లింకులు ఉన్నాయి. క్రియతో ఇవన్నీ అన్వయిస్తున్నాయి, దానికి కనెక్ట్ అవుతున్నాయి. అవుతున్నాయా కావట్లేదా? అవుతున్నాయి. కనుక దీన్ని క్రియాన్వయీ కారకం అన్నారు. క్రియాజనకం కూడా కారకం అన్నారు. సరే, ఇక్కడ వరకు ఆపుదాం. సో కారకానికి విభక్తికి తేడా తెలిసిందా లేదా? తెలిసింది గురుగారు. అంటే ఒక శబ్దము దదాతి, దాన క్రియ. ఈ దాన క్రియలో ఏమండి ఏ శక్తితో కనెక్ట్ అవుతోంది? దాన క్రియకి ఏమండి ఈ ఈ కారకం అనే ఒక శక్తి, ఈ శక్తి ద్వారా ఈ హస్తం కనెక్ట్ అవుతోంది, ఈ శక్తి ద్వారా ఈ స్యూత కనెక్ట్ అవుతోంది, ఈ శక్తి ద్వారా రామ కనెక్ట్ అవుతున్నాడు అని అన్నారు చూసారా? ఈ కారకం అనే బుర్రలో వచ్చినటువంటి ఆ కనెక్టివిటీ ఏదైతే శక్తి ఉందో దానిని ఎక్స్ప్రెస్ చేయటానికి మనం వాడేది విభక్తి. అయిపోయింది. కారకే. తర్వాత ఏం సూత్రం అమ్మా? కర్తృరీప్సితమం కర్మ. కర్తుహు ఈప్సితమం కర్మ. ఎన్ని పదాలు ఉన్నాయి ఇందులో? 3 ఉన్నాయండి. కర్తుహు ఈప్సితమం కర్మ. ఈ సూత్రాన్ని కొంచెం జాగ్రత్తగా పట్టేసుకుందాం మనం. ఇది పువ్వు గుర్తు, 2 పువ్వు గుర్తులు పెట్టుకున్న సూత్రం. ఏమండి మనకి సూత్రం యొక్క సూత్రం తెలుసా లేదా? మీకు విషయం తెలుసా? సీక్రెట్ చెప్తా, ఎవరికి చెప్పకండి. ఎప్పుడైతే పాఠం గబగబా చెప్పాలని టీచర్కి ఉండదో వాడు చెప్పిందే చెప్పి లాగిందే లాగి చెప్తాడనమాట. అలా ఇవాళ మనం కర్తృరీప్సితమం కర్మ చెప్పుకుంటాం. ఇందులో ఎన్ని పదాలు ఉన్నాయి? 3 దళాలు ఉన్నాయి. 3 దళాలు. వెరీ గుడ్, 3 దళాలు ఉన్నాయి. సూత్రం యొక్క డెఫినేషన్ ఏమిటి? కర్తృరీప్సితమం కర్మ. సూత్రం ఒక డెఫినేషన్ తక్కువ పదాలతో ఎక్కువ మహత్వపూర్ణంగా చెప్పేది అది సూత్రం మహోదయ. వెరీ గుడ్. నువ్వు మీరు అందుకుంది పిల్ల. నువ్వు చెప్పమ్మా. పేరింది ఏదో అనబోతున్నారు. అల్ప అన్నారు. అల్పాక్షరమసందిగ్ధం సారవద్విశ్వతోముఖం అస్తోభమనవద్యంచ సూత్రం సూత్రవిదో విదుః. కనుక అల్పాక్షరాలు మన సూత్రం చెప్పండి. ఇప్పుడు కర్తృ ఈప్సితమం కర్మ అంటే ఇందులో ఎన్ని అవసరమో అన్ని అక్షరాలు ఉన్నాయని అర్థం ఒప్పుకోవాలా వద్దా? రాసిన వాడు పాణిని కనుక ఒప్పుకోవాలి. అయిన తర్వాత అల్పాక్షరం అసందిగ్ధం. ఇందులో కన్ఫ్యూజన్ ఉండేందుకు అవకాశం ఉందా? ఉండకూడదు. లేదు కాదు, ఉండకూడదు. కనుక ఇందులో డౌట్ కూడా ఉండట్లేదు. రైట్. అల్పాక్షరం అసందిగ్ధం. సారవత్. సారవత్ అంటే ఆ ప్రతి శబ్దానికి ఒక వాల్యూ ఉంది. పూరణకి వాడము. అహమపి ఆగచ్చామి అంటాం. అహమాగచ్చామి అంటే అదే అర్థం ఇస్తుంది.
నేను కూడా లేకపోతే నేను వస్తానంటే వాడు రానివ్వడా. ఉమ్. కనుక కొన్ని చోట్ల మనము ఇది దీనికి అర్థం ఉంది. ఇక్కడ అపికి అర్థం ఉంది కూడా అని. ఏమండి, ఇంకో చోట శ్లోకం రాస్తున్నప్పుడు శ్లోకం నడుస్తున్న మధ్యలో చానో తూనో హైనో వయ్యో వస్తుంది. అవును. ఎందుకు వచ్చింది అంటే అక్కడ ఆ ప్లేస్ లో కనుక గురువో లఘువో ఉండాలి, దాన్ని పెట్టుకున్నాం అనమాట. ఉమ్. అంటే అక్కడ సారవత్ కాదుగా. ఉమ్. గురుగారు యాక్చువల్ గా ఆగచ్చామి అంటేనే అహం వచ్చేస్తుంది అక్కడ, మనం అది అనకపోయినా నడుస్తుంది. అదే మరి. ఆ, అంటే అందుకే అన్నారు తింగంతాల్లో ప్రత్యయము కర్తని సూచిస్తుంది, దాని యొక్క వచనం వచనాన్ని కూడా సూచిస్తుంది. సూచిస్తుంది. అవును. సరే, అది దానిలో తర్వాత వెళ్దాం. మీరు చెప్పింది మాత్రం 100% కరెక్ట్. అయితే ఇప్పుడు ఇందులో వేస్ట్ పదాలు ఉండకూడదుగా, మరి అన్ని సారవంతమైన ఉండాలిగా. కరెక్ట్. మరి సారవంతం అవునా కాదా చెప్పాలంటే ఓ పరీక్ష పెట్టాలిగా. దళ సార్థక్యం. కనుక ఉన్న శ్లోకం కాదు, దీన్ని ఏమంటారు, గద్యం సూత్రం. కాదు, సూత్రం. సూత్రములో ఉన్న పదములకు ప్రతి పదమునకు ఎందుకు ఇది ఉన్నది, ఇది ఎందుకు సారవంతమైనది ఉన్న టెస్ట్ పెట్టాలి. ఇది యాసిడ్డా ఆల్కలైనా అంటే లిట్మస్ టెస్ట్ పెట్టినట్టు. కరెక్ట్ అయినా లిట్మసే కదా, అది చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాడు. అది ఇట్లా చిన్న పొట్టాలు చేరే జాగ్రత్తగా వాడంటా అనేవాడు మా ఇన్విజిలేటర్. అయితే టెస్ట్ పెడతాం, దీన్ని దళ సార్థక్యత అంటారు. ఇప్పుడు ఈ సూత్రంలో ఎన్ని దళాలు ఉన్నాయి చెప్పండి. 3 దళాలు. చెప్పండి ఏమేమిటో. కర్తుహు ఈప్సితమం కర్మ. కర్తుహు బాగుంది, కర్మ బాగుంది, ఈప్సితమం, ఈప్సితం, ఈప్సితరం, ఈప్సితమం అని 3 రకాలుగా చెప్పుకోవచ్చు. ఇష్టమైనది మా ఇద్దరిలో ఈ రెండిట్లో ఇష్టమైనది, అన్నిట్లో కన్నా ఇష్టమైనది. కనుక ఈ ఇష్టము ప్లస్ ఈ ఎక్స్ట్రా ఎడిషనల్ ఉంది. ఇష్టమైనది, బాగా ఇష్టమైంది, చాలా బాగా ఇష్టమైంది. ఈ చాలా బాగా ఇష్టమైంది కూడా ఒక పార్టేగా ఇందులో కలిపేస్తే వచ్చిందేగా. కనుక మనం ఇప్పుడు ఎన్ని అర్థం చేసుకోవాలి ఇందులో? 3 4 చాలా బాగా ఇష్టమైందే అనుకోవాలి. ముందు చెప్పండి వరుసగా. కర్తుహు ఈప్సితం, ఈప్సితరం, ఈప్సితమం. తర వదిలేసేయండి, ఇంకా మనకి తరలేదు ఇక్కడ. ఈప్సితం, ఈప్సితమం అంటే ఏమిటి? ఇక్కడ ఈప్సితం అనకుండా ఈప్సితమం అని ఎందుకు వాడాడు అబ్బాయి అని వెతుక్కోవాలవుతా. ఈప్సితం అంటే సరిపోద్ది కదండి. మహోదయ ఎందుకు వాడాడంటే నిన్ను అడగలేదు. నువ్వు చదివావు, నువ్వు కొంతమంది చదివారు, మిమ్మల్ని అడగట్లా. తెలియని వాళ్ళకి అర్థం చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు అల్పాక్షరం అన్నాడుగా సూత్రం రాసినప్పుడు కారుడు. కనుక ఈప్సితం అంటే సరిపోయేదిగా. ఈప్సిత తమం అని తమం అని మళ్ళీ 3.5 మాత్రాలు ఎక్కువ పెట్టాడు. మరి అవసరం అది లేకపోతే ఏమిటవుతుంది అంటే ఏం చేయాలి? ఈ తమం అనే పెట్టడం ద్వారా 2 పదాలు ఎక్కువైనాయి కాబట్టి దాని సార్థక్యాన్ని కూడా వెతుక్కోవాలి మనం. కనుక కర్తుహు, ఈప్సితం, ఈప్సితము, ఈ రెండిటికి ఉన్న తేడా ఇదే ఎందుకు ఉండాలి అని కొట్లాడి లేదు ఈప్సితమే ఉండాలి అని డిసైడ్ చేసుకుందాం. ఏమండి, తప్పని చెప్పొచ్చు కదండి. మనం డిసైడ్ చేసుకుందాం అంటారేంటి అంటే, అమ్మ మహర్షి రాసింది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ ఆయన తప్పు రాశాడంటే మనం ఇక్కడ లేము. సరే, ఈప్సితమం. ఇంకోటి ఏముంది? కర్మ అన్నాడు. సారీ, ఇది ఇన్ని పదాలు ఉన్నాయి. వీటిని వెతుక్కోవటం ఎందుకు ఏమిటి అని చెప్పుకోవటం, ఇది కదా మనకి సూత్రంలో ఉన్న లెక్క. కనుక మనం సూత్రం ముట్టుకోగానే ఏం చేయాలి? కర్తురీప్సితమం కర్మ అనగానే కర్తుహు ఈప్సితమం కర్మ అని ఇది 3 పదముల సూత్రము. రాసేసారా లేదా? అయిపోయింది.
అంటే ఇప్పుడు దీన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలమ్మా. సింపుల్, చూడండి జాగ్రత్తగా గమనించండి. కర్తుహు అంటే ఏమిటి? కర్తకు కర్త కర్త అన్న సరే, కర్తకు. కర్తుహు కర్తకు, కు కర్తకు. కర్తకి ఏదైతే అని ఆ, ఆ. రాయండి. కర్తుహు కర్తకు, ఉమ్, ఈప్సితతమం ఉమ్, చాలా ఇష్టమైనది అని. చాలా ఇష్టమైనది. ఉమ్, కావాలంటే మీరు వాక్య నిర్మాణానికి కీలకంటే చాలా ఇష్టమైనది ఏది ఉన్నదో అది ఉమ్. ఉమ్. కర్మ కర్మ అవుతుంది అన్నాడు. ఇదేగా వాక్యం. అంతే. అంతే. ఇది కానీ కొత్తగా మనం నేర్చుకోవాలి, బట్టి పట్టాలి ఇందులో ఉన్నా. ఉహు. రైట్. కర్తుహు ఈప్సితతమం కర్మ అంటే కర్తకి ఏదైతే ఇష్టతమైనది ఉంటుందో దానిని కర్మ అందురు. Okay. కర్మ సంఖ్య పెట్టేశాం. ఉమ్. అయిన తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏమిటి? నెక్స్ట్ పాయింట్ ఏమిటి? ఇష్టతమం ఎందుకన్నారు? ఏమండి? ఇష్టతమం ఎందుకన్నారు? ఇష్టత. కర్తుహు ముందు కర్తపదం. ఓకే ఓకే. ఇంకోటండి, సూత్రానికి వ్యాఖ్య చేసేటప్పుడు ఇదో రూల్ అండి. ఉమ్, వ్యాఖ్య రాసేవాడికి ఒక రూల్ ఉంది. ఏమిటంటే ఏ ఆర్డర్ లో చెప్పారో సూత్రంలో అదే ఆర్డర్ లో వ్యాఖ్య చేయాలి. నీకు అది చెప్తే కానీ అర్థం కాదురా అబ్బాయి, అందుకని ముందు అది చెబుతా తర్వాత ఇది నో నథింగ్ ముడియాదు. వరుసలో రావాల్సిందే. కనుక మీకు పరీక్షలో కూడా వరుసలో రాసేయండి. అయిపోయింది. అయితే వెంటనే పేరిందేవి గారికి ఒక డౌట్ వస్తుంది. అమ్మా నీ పేరు వాడుకుంటా, నువ్వేమో అనుకోక, ఏమో అనుకోవని నీ పేరు అయ్యో వాడుకుంటా. ఏం పర్లేదు గురుగారు. పేరిందేవి గారికి ఒక డౌట్ వస్తుంది. గురుగారు ప్రతి వాడి పుస్తకాల్లో కూడాను ఇదే వరుసలో ఉంటుంది, వాడుకోవడం అంటే తెలుగులో రాస్తే ఈ మాటలే రాయాలి. కనుక నేను వాడిని వీళ్ళు కాపీ కొట్టి రాశారనుకునే అవకాశం లేదా ఇన్విజిలేటర్కి? ఉంటే మార్కులు కట్ చేయడా అనో ప్రశ్న వేస్తుందా వేదా అమ్మాయి? అలాంటి దిగులు పడకండి. ఎవరు ఇట్లా రాస్తే ఎవరు రాసినా వీడు పుస్తకంలో నేర్చుకు రాశాడని అనుకుంటారు, మార్కులు కొయ్యరు. కనుక మార్కులకు వస్తారేమోనో శంకతో మన ఇష్టం వచ్చిన భాష రాస్తే అక్కడ కన్వే కావలసిన మీనింగ్ కన్వే కాకపోవచ్చు. ఎందుకంటే ఇది టెక్నికల్ లాంగ్వేజ్ కాబట్టి. అయిపోయింది. ఇప్పుడు భూధాతువుకి చూడండి, భూధాతువుకి తిప్ ప్రత్యయం స్టింగ్ ప్రత్యయం వస్తే భవతి అవుతుంది అని కృష్ణవేణి గారు అన్నారు అనుకుందాం కాసేపు పరీక్షలో. అది తప్పు అవుతుంది. భూధాతువు కంటే అంటేనే కరెక్ట్ అవుతుంది. ఉమ్, అంటే పెట్టాలి దానికి. ఎందుకు? ఏమండి ఎందుకుట? తస్మాదిత్యుత్తరస్య అన్నాడు. ఎక్కడ? పరిభాషా ప్రకరణంలో. అంటే పంచమీ విభక్తి ఎప్పుడు వాడుతున్నావో దానికి తర్వాతను అన్నాడు. ఇప్పుడు భూ అనే ధాతువు ఉంది, భూధాతువుకి తర్వాత పెట్టరా ఈ ప్రత్యయం అని చెప్పాలంటే ఈ భూధాతువుకి ఏ విభక్తి వాడాలి? పంచమి పంచమి వాడాలి. కంటే వాడాలి. కంటే పెట్టాలి. తెలుగులో వస్తే ఏమిటవుతుంది అది? కంటే. కంటే అవుతుంది. ఇప్పుడు అది కాకుండా షష్ఠి వాడింది అనుకుందాం అమ్మాయి కాసేపు, అంతేగా షష్ఠిగా వాడింది యొక్క. కింకుని యొక్క లోపలనని. ఉమ్, షష్ఠి దేనికి వస్తుంది? దాని స్థానంలోనే వచ్చేస్తుంది. ఒక్క నిమిషం అమ్మా, ఒక్క స్థానంలో రాదు, ఒక్క నిమిషం. షష్ఠి శేషే షష్ఠి. ఇప్పుడు విభక్తుల్లో ఉన్నామమ్మా మనం పేరిందేవి గారు. ఓకే ఓకే ఓకే. షష్ఠి వస్తుంది. షష్ఠి వస్తే షష్ఠి శేషే యోగ అంటే ఏంటి? సంబంధం చెప్పాలి. ఏం సంబంధం ఉంది ఇక్కడ? ఏం లేదు కదా. కనుక అక్కడ షష్ఠి రాకూడదు. కానీ మనం అలవాటు ప్రకారం భూధాతువుకి అంటే అది రైట్ అవుతుంది, రాంగ్ అవుతుందా? రాంగ్ అవుతుందండి. కనుక ఇప్పుడు ఉన్న 14 మందో 20 మందో 100 మందో అందరూ చచ్చినట్టు కంటే అనే రాయాల్సిందేగా. రాయాలి. అవును. రాయకపోతే తప్పు అవుతుంది. ఉమ్. అది సరే. కర్తుహు ఈప్సితతమం కర్మ. మనకి విభక్తులు వచ్చాయి కాబట్టి, తెలిసినవి కాబట్టి దాన్ని తెలుగు విభక్తి అర్థంతో రాసుకుంటూ పోతే మీకు వాక్యం వచ్చేస్తుంది. మళ్ళీ సూత్రాన్ని ప్రత్యేకంగా బుర్రగోక్కోక్కర్లే. అయితే కొన్ని సందర్భాల్లో గోక్కోవాలి. ఏం గోక్కోవాలి?
ఇక్కడ మిస్ అయిపోయిందే పదము, ఏం చేయాలి అంటే ఆ పైనుంచి అడుక్కొచ్చుకోవాలి. దాన్ని ఏమన్నారు, అనువృత్తి అన్నారు. అనువృత్తి. ఈ అనువృత్తి తెచ్చుకోవటము ఎందుకు అంటే, ఒక పదం చెప్పిన తర్వాత పాణిని గారు ఏం చేస్తాడంటే ఒకటి చెబుతాడు, చెప్పేసి దీని తర్వాత దాన్ని కూడా చదువుకుంటారా అబ్బాయి అంటాడు. టు సేవ్ ది వర్డ్స్, దీన్ని అనువృత్తి. రాముడు అడవికి వెళ్ళాను, లక్ష్మణుడు కూడా అంటే అయిపోయింది, మళ్ళీ అడవికి వెళ్ళానని చెప్పక్కర్లే. ఆ రాముడి దగ్గర నుంచి అడవికి వెళ్ళాననే మాట తెచ్చేసుకున్నాం, మనకు అలవాట్లో ఉంది ఇది. దానికి ఏదో టెక్నికల్ పేరు పెట్టి అయ్యి బాబోయ్ ఎట్లాగా అనువృత్తి ఏంటి నాకు అర్థం కాలేదని అనుకోకర్లే, మనం నిత్యం చేసేది అది. ఇప్పుడు అమ్మకు 2 పిల్లలు ఉన్నారండి, స్కూల్ టైం అవుతుంది, బస్సు వస్తుంది. ఇగో ఇవాళ హరికథే చెబుతున్నా, మీకు పాఠం చెప్పట్లేదు అనుకోకండి, పాఠం ఇదంతా. బస్సు వస్తుంది, పెద్ద అబ్బాయో వచ్చి టిఫిన్ తింటాడు, రెండోది అటు ఇటు టీవీ చూస్తుంటుంది. నీకు వేరే చెప్పాలా అంటుంది అమ్మ, అంతేనా ఇంకేమైనా అంటుందా? ఏంటి చెప్పాలా, వచ్చి తినమని నీకు వేరే చెప్పాలా, ఇది కదా వాక్యం. మరి మీరు అనువృత్తి చేసుకోవట్లే, చేస్తాం. మరి మీరు చేసుకోగలేదు, పాపం పాణి గారు చేస్తే తప్పు వచ్చింది. కనుక ఆ రిలేటివిటీని చూసుకుంటూ వెళ్తే మనకు ఆటోమేటిక్ గా అర్థాలు అయిపోతాయి. ఇప్పుడు అసలు పాణిని గారు ఉంటే మేము నిజంగానే ఏదో తప్పన్నాం ఆయన గురించి అనుకుంటారు. వాళ్ళందరూ యశక్కాయలమ్మ మన మాటలు వింటూనే ఉన్నారు. మేమేం అనలేదండి బాబు. మీరు అల్లే కాదు, నన్ను కోపడతాడైనా, వారిని నేను ఇంత సీరియస్ గా వ్యాకరణ సూత్రాలు రాస్తే నువ్వు ఇట్లా ఆడుకుంటూ పాడుకుంటూ చెప్తావరా అని ఒక టంగ్ అని కొట్టి వెళ్ళిపోతాడు. లేదు బాగా చెప్తున్నారు అబ్బాయిని, ఎత్తుకు బుద్ధి పెట్టుకోవచ్చు, ఆయన ఇష్టం. మహానుభావుడికి నమస్కారం. మీరు ఇలా చెప్పకపోతే ఈ అమ్మాయికో నమస్కారం అని మేము కూడా నమస్కారం పెట్టుకుని వెళ్ళిపోతాం. లేదబ్బా, పాఠాన్ని చాలా సీరియస్ గా చెప్పచ్చు. అసలు నిజానికి పాఠం ఇలాగే చెప్పాలి, సీరియస్ గానే చెప్పాలి. మాకు శ్రీపాద సుబ్రహ్మణ్యం గారి దగ్గర ఇట్లాంటి జోకులు వేస్తే కోప్పడేవారు కూడా. ఆయన చాలా సహృదయుడు, కానీ శాస్త్రాన్ని డీవియేట్ చేస్తే ఆయన తట్టుకోలేదు, ఎందుకంటే గురుముఖత నేర్చుకున్నవాడు. మాదేమన్నా వానాకాలం ఎండాకాలం చదువులు కనుక వాళ్ళ స్థాయి, వాళ్ళ గొప్పతనం, వాళ్ళ ఘనత వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు ఏమాత్రం ఇట్లాంటివి నచ్చవు వాళ్ళకి. అట్లా అయితే మరి అనువృత్తి తెచ్చుకున్నాం, పాణిని గారిని మనం ఏం అనలేదు, అంతే అనలేదు. మరి దండం పెట్టే ముందుకెళ్తాం అంతే. ఇంకోటి, మన శాస్త్రాల్లో తర్కము, మీమాంస అంటారు తెలుసు కదా. మీమాంసా శాస్త్రము అని ఉంటుంది. ఈ మీమాంసా శాస్త్రం ఏం చేస్తుందంటే ఏ పదానికి ఏ అర్థం చెప్పుకోవాలి, వేద మంత్రాలకి అర్థం ఏ అర్థం ఎలా చెప్పుకోవాలి అని. ఎందుకంటే అందులో కొన్ని చోట్ల ఒక ద్వితీయ విభక్తి ప్రయోగం ఉంటుంది, కానీ మీరు దానికి అక్కడ చతుర్థో ఏదో చెప్పుకోవాలి. ఎందుకు చెప్పుకోవాలి తర్వాత విషయం, మన దాంట్లోకి పోదు. ఇప్పుడు అట్లా ఎందుకు రాశారండి అని నన్ను నాకే తెలియదు. కాకపోతే ఇది తెలుసుకునేటటువంటి, అంటే వేద మంత్రాన్ని ఎలా అర్థం చెప్పుకోవాలి అని చెప్పేందుకు మనకు చాలా ఉపయోగపడుతుంది. తర్వాత క్రియ, ఇప్పుడు 16 ఆవుల్ని పూజించమన్నాం అనుకోండి, కాసేపు మిమ్మల్ని సరదాగా, ఏమయ్యా ఈ 16 ఆవులకి ఈ 5 ఉపచారాలు చెయ్యి, గంధం రాయి, పువ్వు పెట్టు, ఏదో హారతి నైవేద్యం పెట్టు అని. ఎలా చేయాలి చెప్పండి నాకు ఆర్డరు. ముందు ఆవు నెంబర్ 1 దగ్గరికి వెళ్ళి దాన్ని గంధం పెట్టి పువ్వు పెట్టి చేసి నైవేద్యం పెట్టి ఆవు నెంబర్ 2 దగ్గరికి రావాలా, లేకపోతే ఆవు నెంబర్ 1, ఆవు నెంబర్ 2, ఆవు నెంబర్ 16 వరకు గంధం పెట్టి మళ్ళీ మొదటి ఆవు దగ్గరికి వచ్చి ఇట్లా పెట్టాలా? ఏం చేయాలి చెప్పండి? 2 చేయొచ్చుగా. కనుక ఏది రెండూ చేయొచ్చు అన్నప్పుడు ఏది చెయ్యాలి అనే కదా అక్కడ ఇప్పుడు శాస్త్రం నిర్ణయం చేసేటి, వాట్ ఎగ్జాక్ట్లీ యూ షుడ్ డూ అంటే దీని గురించి ఆలోచించాలి కదా. ఆలోచించాలి. దీన్ని ఇట్లా చెప్పేదాన్ని మీమాంసలో చెప్తారు. మెయిన్ గా మీమాంసా శాస్త్రం గురించి మాట్లాడు. అంటే ఏమన్నారు దాన్ని, నీ ఇష్టం వచ్చినట్టు అర్థం చెప్పుకుని చెప్పడానికి కాదురా నాయన, వాడు చెప్పింది కరెక్ట్, అది ఎందుకైందో అర్థం చేసుకున్నాడు నువ్వు. దీన్ని పూజిత విచార అన్నారు. మీమాంస అంటే పూజిత విచార, దాని ఎదురు ఆ పూజిత భావం ఉండాలి. అలా ఎందుకు చెప్పారు వారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. సరే, ఇవెందుకు చెబుతున్నానంటే
ఈ ఒక్క సోదితోటి మీకు 15 మార్కులు ఇప్పించాలని నా తాపత్రయం. ఇది గ్యారంటీగా మీకు పరీక్షలో వచ్చి తీరాల్సిన సూత్రాల్లో ఒకటిది. ఓ లేకపోతే ఎప్పుడూ అయిపోయేది ఈ సూత్రం. ఇది ఇంతసేపు చెప్పక్కర్లే నిజానికి. ఏమండి? సో ప్రతిదానికి లింక్ ఉందయ్యా అన్నాడు. ప్రతిదానికి లింక్ ఉందంటే ఇప్పుడు ఉదాహరణ ఏం చేద్దాం? దేవదత్త గ్రామం గచ్చతి అన్నాం కాసేపు. దేవదత్త గ్రామం గచ్చతి అంటే ఇప్పుడు మీ బుర్రలో ఏమొచ్చింది? దేవదత్త గ్రామం వచ్చింది, కానీ దానికి ద్వితీయ విభక్తి వాడాలని ఎక్కడ తగిలింది మీకు? బుర్రలో ద్వితీయ కారకం వచ్చింది, కర్మకారకం. దాని శబ్దాలు అంటే అన్నాడు కర్మని ద్వితీయ. అరే నాన్న, నీకు ఎప్పుడైనా కర్మక సంజ్ఞ ఇచ్చావను కర్మకారకం అయితే దాన్ని ద్వితీయ విభక్తిలో చెప్పరా అబ్బాయి అని చెప్పాడు. అనో సూత్రం ఇంకోటి ఇచ్చాడు. అందుకని ఎప్పుడైతే మీరు శబ్దములో ద్వితీయ విభక్తి రూపాన్ని చూస్తారో మీకు వెంటనే దానికి కర్మకారకం అనే స్ఫురణ మీకు కలుగుతుంది. ఎవరికి? అన్నవాడికి విన్నవాడికి కూడా. అన్నవాడికి విన్నవాడికి అంచేత విభక్తి ఎవరికయ్యా అంటే కమ్యూనికేషన్కి, శబ్దానికి. కారకం ఎవరికంటే చెప్పబోయే వాడికి మనసులో ఉండే భావన, అర్థానికి. శబ్దము యొక్క అర్థానికి కారకము, శబ్దమునకు విభక్తి. అయిపోయింది కదా ఇక్కడికి. దేవదత్త గ్రామం గచ్చతి. ఇక్కడ ఏం జరుగుతోంది? గమనము అనే క్రియ జరుగుతోంది. గమనం అంటే ఏంటి తెలుసండి? దానికి పెద్ద డెఫినేషన్ ఇస్తారండి సంస్కృతం, మన వ్యాకరణంలో. ఉత్తర దేశ సంయోగానుకూల వ్యాపార అంటాడు. ఏమండి, నేను తిన్నానని మామూలుగా అనేస్తాం. గళబిల ప్రవేశ వ్యాపార అంటే గొంతు బిళల్లోకి దింపేటటువంటి ఆ ప్రక్రియ ఏదేందో అది తినటం అనే క్రియకి అర్థం. ఇట్లా సరే, ఆ వాటి జోలికి పోతుంది కానీ ఊరికే చెప్పుకునేందుకు. ఈ ఉత్తర దేశ గమన సంయోగము అంటే ఇప్పుడు మనం నడుస్తున్నాం చూడండి, ఎట్లా చేస్తున్నాము? ఇలా నుంచున్నాము, ఈ కాలు తీసి ఇలా ముందుకు పెట్టాము. ఇది పూర్వ దేశము, తర్వాత ఉత్తర దేశము. పూర్వదేశం నుంచి ఉత్తర దేశానికి వెళ్ళాం. ఈ పూర్వ దేశము నుంచి ఉత్తర దేశముతో ఈ కాలు ఏమవుతోంది? ఇక్కడ భూమికి తగిలిన కాలు అక్కడ భూమికి తగులుతోంది. అంచేత ఆ భూమి అనే అధికరణం మీద ఇక్కడ సంయోగం చెందుతుంది ఈ పాదం. సో వాళ్ళ ఆలోచన ఎంత విస్తృతమైనదో, ఎంత మైన్యూటో చూడండి. అది చెప్పేది. అది అంటే ఇంక మీకు చెప్పిన దానికి వేరే అర్థం వచ్చే అవకాశమే లేకుండా మాట్లాడటం అనమాట. వద్దాం, దానికి కూడా వద్దాం. అయిన తర్వాత కనుక ఉత్తర దేశ సంయోగకి అనుకూలమైనటువంటి వ్యాపారము, యాక్టివిటీ ఏమిట్రా అంటే గమన క్రియ అన్నాడు. ఈ గమన క్రియలో ఈ వ్యాపారం ఏంటి? ఇక్కడి నుంచి తీసి అక్కడ కాలు పెట్టుట అనే వ్యాపారం. ఎందుకు పెడుతున్నాం అయ్యా ఇది? దీని ఫలం ఏమిటి? దీని ఫలితం ఏంటి? ఉత్తర చేరటం. వీడు ఊరు వెళ్ళటము అనేది వీడి ఫలం. కనుక గమనము అనే క్రియలో ఏమేమి ఉన్నాయి? ఒక వ్యాపారం ఉంది, ఉత్తర దేశ సంయోగ అనుకూల వ్యాపార. ఫలం ఏమిటి? గ్రామ ప్రాప్తి కదా. అంచేత గమన క్రియ యొక్క సందర్భంలో గ్రామము అనే పదము యొక్క అర్థము, పదార్థము అంటే పదము యొక్క అర్థము అని, గ్రామ పదము యొక్క అర్థము దేవదత్తుడి యొక్క మనస్సులో ఏదైతే అనుకున్నాడో, నేను ఊరు వెళ్ళాలి అనుకున్నాడు కదా, వాడికి ఇష్టమైంది ఏమిటి? ఊరు వెళ్ళడం ఇష్టం కదా. ఇష్టమైంది ఏమిటి? ఊరు వెళ్ళటం. అంచేత గ్రామము అనే పదం యొక్క అర్థము ఈ దేవదత్తుడికి ఇష్టమైనది.
అంచేత ఏది అలాంటి ఇష్టమైనది ఉందో అది దానికి కర్మ సంజ్ఞను వస్తుంది అని చెప్పాడు. కర్తుహు దేవదత్తస్య ఈప్సితతమం అత్యంతకో ఇష్టమైనటువంటిది ఏదైతే ఉందో అది తత్ కర్మసంజ్ఞం స్యాత్, కర్మసంజ్ఞ ప్రవర్తిస్తుంది. అంచేత ఇక్కడ రెండేంటి, గమన క్రియలను వ్యాపారం ఏంటి, ఇక్కడి నుంచి కాలు తీసి అక్కడ పెట్టడం. ఎందుకు పెడుతున్నారు, నీ ఫలితం ఏమిట్రా నాయన, నీ ఇష్టం ఏమిట్రా నాయన అంటే రామప్రాప్తి. గ్రామం కనుక ఆ ఎందుకు వెళ్తున్న నీ ఇష్టమైనది గ్రామ ప్రాప్తి కాబట్టి దానికి ఏంటి కారణశక్తి, ఏ పదార్థంతో ఉంది, గ్రామ పదార్థంతో చెప్తున్నావు కనుక దానికి కర్మసంజ్ఞ వస్తుంది. ఇక ఇట్లా ప్రతిదానికి అనమాట. దేవదత్త హరిం భజతి అని ఇవన్నీ స్టాండర్డ్ గా టెక్స్ట్ బుక్ లో ఇచ్చే ఎగ్జాంపుల్స్ అమ్మా. మనం కొత్తగా కనిపెట్టి రాయక్కర్లే, ఏమీ రాయక్కర్లే. ఏమండి, కనుక ఉన్నది ఉన్నట్టు రాసుకుంటే వద్దంటే మార్కులు పడతాయి. మొత్తం ఎంఏలో అంతేనా గురుగారు? 4 సెమిస్టర్స్ లో ఇంతేనా, లేకపోతే రాను రాను వేరే వేరే కూడా రాయమంటారా? మిమ్మల్ని అడగరు. ఓకే గురు. పైగా ఈ ఉదాహరణ రాయని వాడు అంటం లేదుగా, సోదాహరణం వివృణత అన్నాడు. మీరు రాసిన ఉదాహరణ కాదని కొట్టిపారే హక్కు ఎక్కడుంది? కరెక్ట్. కనుక దేవదత్త హరిం భజతి అన్నాం. ఇప్పుడు ఏమైంది, భజన ఎందుకు చేశారు అని అంటే గనక ఈ దేవదత్తుడనే వాడికి ఆయన్ని చేయడం ద్వారా మనసులో ఒక రకమైన ఆనందము కలుగుటకు. అంచేత ఏం చేస్తాడు, ఇది చేయడం ద్వారా ఏమవుతుంది, ఆ పరమాత్మ దర్శనం అవుతుంది. కనుక ఎవరు దీనికి టార్గెట్, దీనికి హరి. అందుకని ఈ భజన అనే క్రియలో సందర్భంలో హరి అనే పదము యొక్క అర్థానికి ఎవడు, దేవదత్తుడికి ఇష్టతమమైన దేవిట్రా అనంటే ఏమిటది, హరి. అందుకని ఆయనకి కర్మసంజ్ఞ వస్తుంది. కర్మసంజ్ఞ వచ్చిన వాడికి ఏ విభక్తి పెట్టాలి, కర్మని ద్వితీయానికనే హరిం అంటాం మనం ఇక్కడ. అది ఇక్కడికి కర్తురీప్సితమం కర్మ అనే సూత్రం అర్థమైంది కదా. ఇప్పుడు ఇందులో మనం ఒక కర్తుహు, ఈ కర్తుహు అనే యొక్క మాట ఎందుకు వాడాడు ఏమండి? ఎవరికి ఈప్సితమో చెప్పాలి కాబట్టి కర్తుహు అన్నాడు. ఏమండి, ఎవరికి ఈ క్రియతోటి ఎవరికి ఈప్సితమో చెప్పాలి కాబట్టి కర్తుహు వాడు. అది సరే, అలా కాదండి. ఇప్పుడు మీరు చెప్పిన దానిలో ఏంటి, ఇష్టమైనదండి అన్నాడు అనుకోండి, ఎవడో ఒకడికి ఇష్టమైనది అయితే మీకో నాకో పక్కవాడికో ఇంకోడుకో. కనుక ఆ ఇష్టమైన వాడు వాడే కర్త అయిపోతాడు ఆటోమేటిక్ గా. మళ్ళీ కర్తుహు అని చెప్పడం ఎందుకు కరెక్ట్ కదా. సరే, ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే క్రియాన్వయీ కారకం అన్నాం. క్రియాన్వయీ కారకం అన్నాం. కానీ పాఠం చెప్పకుండా భలే ఎగ్గొట్టాగా ఇవాళ. చెప్తున్నారు కదా గురుగారు. సరే, ఈ క్రియాన్వయీ కారకంలో ఏం కనపడుతుంది స్క్రీన్ మీద చూడండి ఒకసారి. బ్లాంక్, ఇంకా రాలేదు. హాంఫట్ అయినా రాలే. అహాం వచ్చింది. ఇప్పుడు దశరథ పుత్ర కాసేపు పక్కకు పెట్టండి. క్రియ ఏమిటి ఇక్కడ, దదాతి అనేది క్రియ. ఏమండి, ఎవరి చేత ఎవరు చేస్తున్నారు అని అంటే రామ అన్నది కనుక దదాతి కర్త. ఏంటి చేస్తున్నాడు అంటే పుస్తకం, కిమ్. కేన దదాతి అంటే హస్తేన, కస్మై దదాతి అంటే కృష్ణాయ, కస్మాత్ దదాతి అంటే స్యూతాత్, కుత్ర దదాతి అంటే గృహే.
ఇట్లా ప్రతి దానికి ఈ క్రియతో అన్వయం ఉన్నదా లేదా? కర్తకి, కర్మకి, కరణానికి, సంప్రదాయానికి, అపాదానానికి, అధికరణానికి ఉంది. కానీ దశరథస్య పుత్రకి లేదు, ఏమి లింక్ లేదు దదాతితో. శేషే షష్ఠి. కనుక కర్తకి ఏం చేసామంటే రామః అన్నాము, కర్మకి ఏమన్నా ద్వితీయ కర్మని ద్వితీయ అనే సూత్రం చేత పుస్తకం అన్నాము. ఏమండి కర్తృకరణయోస్తృతీయ అనే సూత్రం చేత కరణానికి హస్తేన అన్నాము. ఏమండి చతుర్థి చెప్పాక అపాదానానికి చతుర్థి సూత్రం ఒకటి ఉందిగా సంప్రదానానికి. చతుర్థి సంప్రదానే. అందుకని కృష్ణాయ అన్నాము. అపాదానానికి ఒక సూత్రం ఉందిగా అనండి. మీకు అయిపోయినాయి కాబట్టి ఆపుతున్నా నేను అక్కడ. అపాదానే పంచమి, అందుకని అక్కడ వచ్చింది. ఆధారో అధికరణం. తర్వాత అధికరణానికి సప్తం ఎక్కడ చెప్పారు? సప్తం అధికరణే చ. అది కనుక ఆ సూత్రం అది వచ్చాయి. దశరథకి లేవు, ఎందుకంటే అక్కడ సంబంధ షష్ఠి అంటారు. ఈ సంబంధాలు బోలెడు. ఆ సంబంధాల గురించి వచ్చినప్పుడు మళ్ళీ చెప్పుకుందాము. ప్రస్తుతానికి ముందుకెళ్దాం. కనుక ఇది ఇక్కడ ఉన్నటువంటి విశేషం. ఇప్పుడు ఇది ఎందుకు ఉండాలి? కర్తుహు అనే పదం లేకపోతే ఏమవుతుంది ఇది చెప్పుకోవాలి, అంతే కదండి. ఇప్పుడు కర్తుహు లేకపోతే సూత్రం ఏమిటవుతుంది చెప్పండి? ఈప్సితతమం కర్మ. ఈప్సితతమం కర్మ. ఇప్పుడు ఈ మన క్రియ ఏదైతే ఉందో దానికి కర్తృకారకంగా కర్తతోటి అన్వయిస్తుంది, క్రియతోటి అన్వయిస్తుంది, క్రియ కర్మతోటి అన్వయిస్తుంది, సంప్రదానంతో, అపాదానంతో, అన్నిటితోటి అన్వయిస్తున్నప్పుడు ఈ క్రియ ఈప్సితమం దేనికి? కర్తకా కర్మకా? మీరు ఎక్కడ చెప్పాడు? కర్త లేదు దగ్గర. ఇప్పుడు కర్త తీసేసాం మనం. కనుక ఈప్సితమం కర్మ అంటే కర్తకి ఈప్సితమైంది కావచ్చు, కర్మకి ఈప్సితమైంది కావచ్చు, అపాదానానికి ఈప్సితమైంది కావచ్చు, ఎవరికైనా కావచ్చు. కనుక ఈ కర్తృకారకం కాకుండా ఇతర కారకముల యొక్క ఈప్సితమం అయ్యే అవకాశం కూడా ఉంది కదా. ఒక ఎగ్జాంపుల్ చెప్తారా గురువు గారు? అన్ని చెప్పుకుందాం అమ్మ, ముందు కాన్సెప్ట్ అర్థం కానివ్వండి. కనుక కర్తు అనే శబ్దం లేకపోతే క్రియ ప్రతి దాంతో అన్వయిస్తోంది కాబట్టి ఆ మిగతా ఉన్నటువంటి కారకాలకి కూడా ఇది ఈప్సితమం అయినది కూడా అని అర్థం వస్తుందా రావట్లేదా? వచ్చిందని కర్మసంజ్ఞ రావాలా వద్దా? కనుక దాని ఆ మిగతా కారకాలకి ఈప్సితమైనది అనే అర్థం రాకుండా వారించాలంటే ఏం చెయ్యాలి అంటే కర్తుహు అనే సంజ్ఞ పెట్టాలి. ఇప్పుడు దేవదత్త మాసేషు అశ్వాన్ బధ్నాతి అన్నాడు అనుకున్నాం. దేవదత్తుడు మాషేషు మాషముల యందు అశ్వాన్ గుర్రమును బధ్నాతి కట్టేశాడు. ఇక్కడ కర్తుహు అంటే దేవదత్స్య అనే దేవదత్త కర్తకి లింక్ ఏముంటుంది? బంధన క్రియతో వాడికి కట్టడ గుర్రాన్ని కట్టుట అన్నది చాలా ఇష్టమైన పని. లేకపోతే తినేస్తుంది కదమ్మా, లేదా నోటి ముందు పెట్టి ఆ తినటానికి కోసం అక్కడ కట్టేసాడు అనుకుందా పోనీ, ఏదైతే మనకేంటి. అంచేత ఈ దేవదత్తుడికి కర్తకి బంధన క్రియలు దేని ఎందుకు ఈ బంధన క్రియలు ఈప్సితమైనది ఏంటి? గుర్రాన్ని కట్టేయటం. అంచేత గుర్రానికి కర్మ సంజ్ఞ వచ్చింది. కానీ గుర్రం ఉంది అక్కడ ఒకటి,
గుర్రానికి ఇష్టమైంది ఏమిటి? కట్టించుకోవటమా? కాదు, మాంసాలు తినేయడం. తినడం. మాంసాన్ని తినేయటం. కనుక తినడం. గుర్రానికి ఈప్సితమైంది, మాంసం ఉంది. మాంసానికి కూడా ద్వితీయ విభక్తి రావాలిగా మరి. కానీ గుర్రం ఏమిటి అక్కడ? కర్మకారకం. సరే, కర్మకారకం కర్మ. ఉమ్. అంటే కర్తృకారకానికే కాకుండా కర్మకి కూడా ఈప్సితమైంది అని అర్థం వచ్చి మాంసానికి కూడా రావాల్సి వస్తుంది. ఉమ్. కరెక్ట్. అది వారించాలి కాబట్టి అన్నాడు. అందుకని అక్కడ కర్తుహు ఉండి తీరాలా వద్దా? ఉండాలి. అంచేత ఉండాలి. కర్తుహు అనేది బంధన క్రియలో అనే సందర్భంలో ఈప్సితమైంది అశ్వము. అంచేత అశ్వమి కర్మసంజ్ఞ వస్తుంది. కానీ అశ్వానికి ఇష్టమైనది మాషములు. కర్తు అనే శబ్దం లేకపోయినట్లయితే అశ్వానికి కూడా కర్మకు కూడా ఇష్టమైనది ఉంది కాబట్టి ఈప్సితమం కాబట్టి మాషానికి కూడా ద్వితీయ విభక్తి రావాల్సి వస్తుంది కాబట్టి దాన్ని వారించాడు. అయిపోయింది. కర్తు. తర్వాత సూత్రం చెప్పండి. ఇప్పుడు కర్తును పెట్టండి మళ్ళీ వెనక్కి. కర్తుః ఈప్సితతమం కర్మ. ఈ ఈప్సిత అంటే సరిపోద్ది కదా. ఈప్సిత తమం అని ఎందుకు అనాలి అంటే తమ ప్రత్యయం ఎందుకు అని ప్రశ్న. అంచేది ఇక్కడ ప్రశ్న ఏమిటి? తమగ్రహణం కిం అంటాడు. తమగ్రహణం కిం అంటే ఏం చెప్పాలి? అప్పుడు తమ పని ఎందుకు పెట్టారో చెప్పాలి. పెట్టకపోతే ఏమిటవుతుందో చెప్పాలి. ఇప్పుడు సూత్రం చెప్పండి ఎట్లా ఉంటుందో. తమ తీసేస్తే కర్తురీప్సిత కర్మ. ఈప్సితం. ఈప్సితం తం కర్మ. కర్తురీప్సితం కర్మ అంతే. అంటే అప్పుడు ఏమవుతుంది? ఏ పదార్థము యొక్క అర్థము ఈప్సితములో కానీ ఈప్సిత తమ అనకపోతే ఏమిటవుతుంది అనేటటువంటిది వెతుక్కోవాలి. ఏమండి? ఉదాహరణ, దేవదత్త పయస ఓదనం భుంక్తే. దేవదత్తుడు పాలతో కలుపుకున్న అన్నమును తింటున్నాడు అని అర్థం. ఇప్పుడు తమం లేదనుకోండి, అప్పుడు ఏమవ్వాలి? వాడికి ఇష్టమైనది ఏమిటి? తినటం. ఎట్లా తినటం? పాలలో కలుపుకు తింటాం. కనుక వాడికి పాలు ఇష్టమే, అన్నము ఇష్టమే. వాడికి పాలు ఇష్టమే, అన్నం కూడా ఇష్టమే. కనుక రెండిటికి ద్వితీయ కర్మసంజ్ఞ రావాలిగా. రావాలి. అది అలా గనక జరిగితే కనుక రెండిటికి భోజన క్రియ, తినుట అనే క్రియలో దేవదత్తుడికి ఇష్టమైనది, ఇష్టతమమైనది కాదు, ఇష్టమైనది ఏమిటవుతుంది అంటే పాయసము అవుతుంది, అన్నము అవుతుంది. కానీ ఇష్టతమము అంటే ఏమిటవుతుంది? వాడు ఎందుకు కూర్చున్నాడు? పాలు తినటానికే కాదు, అన్నం తినటానికి. కానీ అన్నము తినటానికి గొంతులో దిగాలి కదా, గాళ్ళ బేళ ప్రవేశం జరగాలి కదా. అది జరగాలంటే వాడు కొంచెం ఆధారవేద కాబట్టి పాలతో కలుపు తింటున్నాడు. కనుక పాల యొక్క సహాయము తో అన్నమునకు రుచి, పాలు అనే ఒక సాధనమును, ఆ సాధకమును కలుపుకొనటం ద్వారా తినటానికి సౌకర్యంగా ఉంటుంది. అందుకని తమ ప్రత్యయం వాడకపోతే రెండిటికి, పాలకి దీనికి రావాల్సి ఉంటుంది. తమపు ప్రత్యయం వాడటం చేత పాలు అనే సాధకము ద్వారా ఏమండి ఆ పాలని యొక్క కర్మని చేయటానికి సుఖకరంగా ఉంది కాబట్టి అది సాధనమైంది. కనుక దానికి తృతీయ వచ్చింది. ఇక్కడ భోజనానికి మాత్రమే ద్వితీయ వచ్చింది. అందుకని దేవదత్తుడు ఓదనం అనే దానికి మాత్రమే అది తీసేస్తే దానికి కూడా ప్రవర్తించాల్సి వస్తుంది. అలాంటి అనవసరమైన ప్రయోగాన్ని ఆపుటకు అని. అయిపోయిన తర్వాత కర్తుహు ఈప్సితమం అయిపోయిందండి. ఇంకోటి ఏం మిగిలిపోయింది? కర్మ. ఇప్పుడు కర్మను తీసేయండి. కర్తురీప్సితమం. సరే, ఇప్పుడు ఈ కర్తురీప్సితం కర్మ అనే సూత్రం యొక్క సంఖ్య ఏమిటో చెప్పండి ఒకసారి. 1:4:49. ఇప్పుడు 1:4:49 సూత్రము కంటే చాలా కష్టమైన ప్రశ్న. కొంచెం ఆలోచించి చెప్పండి, తక్కువ చెప్పకండి.
ఉమ్. 1:4:49 సూత్రము కంటే 1:4:46 సూత్రము ముందుదా వెనకదా? ముందుది. ముందుదే. చాలా ఆలోచిస్తున్నాం గురుగారు. అంటే ముందు వెనక అంటే ఫస్ట్ వచ్చింది. కనుక ఫస్ట్ వచ్చింది. కనుక అక్కడ ఒక సూత్రం ఏంటంటే అధిశీంగ్ తాసాం కర్మ అనే ఒక సూత్రం ఉంది. అంటే అధిశీంగ్ స్థా ఈ ధాతువులతో అనుబంధం ఉన్నప్పుడు వచ్చిన దానికి కర్మ సంజ్ఞ ప్రవర్తిస్తుందని చెప్పాడు. అంచేత ఇప్పుడు కర్మ అనే సంజ్ఞ విధించబడిందా లేదా? ముందు విధించబడింది. విధించబడింది. ఇప్పుడు కర్తురీప్సితం తమం అని నోరు మూసు కూర్చున్నాం అనుకోండి, నేను ఏమిటి అది అంటే పైన చెప్పాడు కదయ్యా కర్మ సంజ్ఞని, ఆ సంజ్ఞ ఇక్కడ వస్తుంది అని చెప్పుకుంటాం. అవును, అనువృత్తి తెచ్చుకో. అనువృత్తి తెచ్చుకుంటే అప్పుడు అక్కడ కర్మ దేనికి డిఫైన్ చేశాడు? మూడిటిగా చేశాడు. అది సీయింగ్ స్థా వీటిగా ఈ చెప్పాడు. 3 ధాతువులకే చేశాడు. కనుక ఇక్కడ వీడు భోజనం చేసిన భుంక్తి, భోజనం, దదాతి, పచతి, వీటేటి కూడా కర్మ సంజ్ఞలు ఉన్నాయి బయటికి. ఉమ్, ఆ మూడిటికే ఉంటాయి. ఉమ్, అందుకని ఇక్కడ మళ్ళీ కర్మ అనే శబ్దం ప్రయోగించాడు. ఉమ్. ఇప్పుడు చూడండి, సరే ఇప్పటి వరకు నేనేం చెప్పానంటే మీకు అధిశీంగ్ స్థాకి కర్మ అని చెప్పా కదా, ఇక్కడి నుంచి ఈప్సితమని కర్మ అని చెప్పుకుంటారా అన్నట్టు అయింది ఈ సూత్రం. అంచేత ఆ మూడింటిని వదిలేసి ఈ ఒకటే పట్టుకుంటాం. కర్తురీప్సితమం కర్మ లో కర్మ శబ్దం లేకపోతే ఆ అధిష్ఠింగ్ స్థాసాం అనేటటువంటి సూత్రం నుంచి కర్మ అనేది ఇక్కడికి అనువృత్తిగా వచ్చి వాటికి మాత్రమే కర్మ వస్తుంది అనే అర్థం వస్తుంది. కాబట్టి అది వారించటానికి, కాబట్టి ఏది ఆధారం అవుతుందో దానికే ఆ మూడిటికే కర్మ సంజ్ఞ వస్తుంది, మిగతాడి రాదని రాకుండా ఉండటం కోసం ఈ గ్రామం గచ్చతి, ప్రగృహం ప్రవేశతి ఇట్లాంటి వాటికి కూడా రావాలి. కాబట్టి ఇక్కడ మళ్ళీ కర్మ అనే పదం చెప్పడం ద్వారా పై మూడిటిని వారించి కేవలం ఈప్సితమైన వాటికి మాత్రమే కర్మ సంజ్ఞ వస్తుంది అని చెప్పడానికి ఇది అవసరము. అర్థమైందా? అర్థమైపోయిందా? అర్థమైంది గురుగారు. అర్థమైందండి. అంచేత ఇక్కడ ఏంటంటే ఇంతే అండి, సింపుల్ గా ఈ అధిశీంగ్ స్థాసాం కర్మ అనే సూత్రం కర్మ పని తప్పించడం కోసం ఇక్కడ కర్మపరం మళ్ళీ చెప్పాల్సి వచ్చింది. అయిపోయింది. ఈ సూత్రంతో ఇవాళకి వ్యాఖ్య చాలు. అక్కడ కర్మ అని అక్కడ మొత్తం అన్నిటికీ చెప్పచ్చు కదా, ఆ మూడిటికి ఎందుకు చెప్పారు అధిశీంగ్ స్థా అని? ఇప్పుడు నేను మళ్ళీ పాణిని గారిని వద్దు, వద్దు. ఆవాహన వద్దు, వచ్చా క్లుప్తంగా చెప్పండి. అంటే అది వన్ ఆఫ్ ద సూత్రాసు కర్మని చెప్పేది, అది ముందు పెట్టారు ఆయన. అది ముందు పెట్టారు. ఓకే. ఆయన పాణిని సూత్ర రచన విధానాన్ని మనం ఇంకో క్లాసులో ఎప్పుడైనా మీ పరీక్షలు అయిపోయిన తర్వాత చెప్పుకుందాం సరదాగా. ఓకే. అది చాలా గురుగారు మీరు ముఖ్యమైన. చెప్పారు కదా ఏంటంటే అష్టాధ్యాయి ఏమో అది ఉండే క్రమం వేరు, ఇక్కడేమో సిద్ధాంత కౌముది ఉండే ఆర్డర్ వేరు అని. అంటే మనం అది అలా వరుసగా చదువుకుంటూ వస్తే మనకు అర్థమవుతుంది. అర్థమవుతుంది. కరెక్ట్. అసలు అలాగే అర్థం చేసుకోవాలి. మీరు గమనించండి, మనం ఎప్పుడు దేనికి దిగులు పడక్కర్లేదండి. మనం భట్టోజీ దీక్షితులు గారు జై అనాలి. ఎందుకంటే పాణిని గారు సూత్ర రచన చేసినప్పుడు అందులో సామాన్యమైన లౌకికమైన భాషలో ఉండే పదాలకు కూడా సాధుత్వాన్ని సాధించాడుగా. అంటే అప్పుడు మాట్లాడుతున్నటువంటి భాషకి వ్యాకరణం తయారైందిగా. ఆయన ఒక వరుసలో చెప్పాడుగా. ఈ వరుసలో చదువుకుంటే ఆ కాలంలో ఉన్న విద్యార్థులకి, ఆయన శిష్యులకు అర్థమైందిగా. అంటే ఈ 4000 సూత్రాలు చదివితే గాని వాడికి ఆ మొత్తం ఏ శబ్దాన్నైనా సాధించే శక్తి వచ్చేది కాదుగా. అవును. కనుక మీకు వ్యాకరణ సాధుత్వం నిరూపించాలంటే ఆ 4000 సూత్రాలు అర్థమై సాధకులు మీ కంట్రోల్లోకి వస్తే కానీ చేయలేరుగా. చేయలేం. 1000, 1200, 1400 సంవత్సరాల తర్వాత అలా చేయటం చేత కాకుండా పోయింది. అంటే మనకి కారకాలు విభక్తులు మామూలుగా తెలియాలంటే 4000 చదవాల్సి వచ్చిందండి. కారకాల విభక్తే కదా అన్ని, ఇంకా రూపసిద్ధి చేయాలన్నా ఏది చేయాలన్నా
ఉమ్, ఉమ్, రామ కాస్త రామః అవ్వాలంటే ఏం చేయాలంటే 4000 సూత్రాలు వస్తేనే చేయగలరు మీరు. ఉమ్, ఎందుకంటే ఒకటి 8వ అధ్యాయంలో ఉంటుంది, ఒకటి 3వ అధ్యాయంలో, ఇట్లా రకరకాల అధ్యాయాలు ఉంటాయి కదా. అవును 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 ఉమ్, అవన్నీ లింక్ చేసుకునేటటువంటి కాంప్రహెన్షన్ ఉండేది ఆ కాలంలో. అక్కడి నుంచి ఎంబీలు అవటం మొదలుపెట్టారు, అంటే మట్టి బుర్రలు అవటం మొదలు పెట్టారు. ఏమండి, మీది ఎంత అంటే 512 MB అండి, నాది ఏం చెప్పుకోవచ్చు మనం ఇట్లా. ఎంబి నా మట్టి బుర్ర అంత ఉంది. సరే, అప్పుడు భట్టోజీ భాష కనుక్కుని ఈ సూత్రాలన్నీ అవసరమే, కానీ దీన్ని రీఫ్రేమ్ చేద్దాం అని ప్రక్రియ విధానాన్ని తీసుకొచ్చి 8లోది 2లోది అన్ని తీసుకొచ్చి కలిపేసేసి ఒక చోట, ఇగో ఇది కారకాలే, నీకు కారకం కావాలా ఇవి చదువుకోపో, నీకు రూపసిద్ధి కావాలా ఇవి చదువుకోపో అని చెప్పి ప్రకరణ విధానం చేశాడు. దీనిలో జరిగింది ఏమిటి, డ్యామేజ్ ఏమిటి అంటే ఈ అనువృత్తులు అనేటటువంటి కాన్సెప్ట్ ఇందులో చెప్పడం కష్టం. కనుక చదువుకుంటూ మధ్యలో అనువృత్తుల్ని గుర్తు పెట్టుకోవాలి, అధికారాన్ని గుర్తు పెట్టుకుంటూ ఉండాల్సి వస్తుంది. అది ఒక్కటి పక్కకు పెడితే 4000 సూత్రాలు చదవకుండా ఈ ఈ ఈ కాంటెక్స్ట్ కావాల్సిన 10, 20, 30, 100 చదువుకుంటే అయిపోయేది. ఇప్పుడు మీరు కారకానికి ఓ 114 20 సూత్రాలు చదువుతున్నారు, కానీ ఇవి రాయాలంటే నిజానికి 4000 రావాల్సి ఉండాల్సింది. కనుక భట్టోజీ ఏం చేశారు, అప్పటి తెలివితేటలు మా కాలంలో లేవు కనుక మేము ఇట్లా రాసుకుంటాం, నిన్నేం కించపరచట్లేదు తండ్రి, నీదే ఇట్లా మార్చుకున్నాం అన్నాడు. మనం ఆయన కన్నా గొప్పవాళ్ళం, అవి కూడా అర్థం అవడం మానేసాయి. అందుకని ఇంకో ఆయన వచ్చాడు. ఆయన వచ్చి, అయ్యా మీరు సిద్ధాంత కౌముది బాగా రాశారండి, చాలా దేవుడు మీరు నమస్కారం, కానీ ఇవి కూడా మా కాలాన్ని, అంటే ఇంకో 1000 సంవత్సరాల తర్వాత అనమాట, అర్థం కావట్లేదు. కనుక మేమేం చేస్తామంటే ఓ 2,500 తీసేస్తాను అందులోంచి. ఎంఎంబీలు అండి, మహామట్టి బుర్రలు. మట్టి బుర్రలు అయితే జీబీల్లోకి వెళ్తాం, ఎంబీ తర్వాత జీబీ అమ్మ, గోమయం అనమాట ఇక్కడంతా. అయ్యో, గోమయాన్ని తప్పు పట్టకండి, అది సూపర్. అంటే పేడ అని చెప్పడం, మట్టి నుంచి పేడ బుర్రలే. సరే, అంచేత ఏం చేశాడు, 2000 చిల్లర తీసేసి 1200 మిగిల్చి, ఒరే ఇవి చదువుకోండిరా నాయన చాలు అన్నాడు. దాని పేరు లఘు సిద్ధాంత కౌముది. మరి పేరు వరదరాజ ఏదో సంథింగ్. పర్లేదులేమ్మా, నాకు ఆ పేరు గుర్తుంది, వరదరాజు గారిని గుర్తుంది, కానీ ఆయన్ని పక్కకు అయిపోయింది. మనం మేధావులు ఇంతకన్నా పెద్దవాళ్ళు అయిపోయాయి, 1000, 1200 అమ్మో అంటున్నాం. అందుకని వాళ్ళు ఎవరు, పాండిచ్చేరిలో ఉన్న ఆశ్రమం ఏంటండి, అరవిందో ఆశ్రమం వాళ్ళు వ్యావహారిక పాణినీయం అనే పుస్తకం ప్రింట్ చేశారు, చూసుకోండి కావాలంటే దొరుకుతుంది. అది 100 రూపాయలు, 100 సూత్రాలు. సరే, 100 సూత్రాలు చదువుకోండిరా నాయన చాలు, మీకు వ్యాకరణం వస్తుంది అంటున్నారు. 4000 ఎక్కడ, వరుస క్రమం ఎక్కడ, 100 సూత్రాలు ఎక్కడ, చెప్పండి. కనుక కాలంతో పాటు దాని ఇది అంచేత మా శ్రీపాసుబ్రహ్మణ్యం గారు చదువుకున్నప్పుడు గురువు గారు చెప్పినట్టు కనుక అర్థమయ్యే తెలివితేటలున్నాయి, నాకు లేవు. కనుక నా స్థాయి తగ్గింది. ఇప్పుడు నా దగ్గర అమాయకంగా, అసలే గుడ్డివాడు, వాడిని పట్టుకుని మీరు నడుద్దాం అనుకుంటున్నారు, కనుక మీకు నాకు అర్థమైన భాషలోనే చెప్పాలి. అంటే కాలం అని కాదు, పర్పస్ కూడా అలా కూడా తీసుకో. ఇప్పుడు అర్థమైపోయింది కదా, కర్తృ ఈప్సితమం కర్మ అర్థమైపోయింది కదా, దళసార్థక్యాలు అర్థమైనాయి కదా. కనుక పరీక్షలో కనుక ఇంకోటి ఉందండి, మాశేషు అశ్వం పద్మనాథి అన్నాడు కదా అని ఇస్తే ఏం రాయాలి అంటే ముందు సూత్రం రాయాలి, దాని తర్వాత ఈ ఉదాహరణ మాకు ఈ దళసార్థక్యంలో ఇచ్చారు కాబట్టి దళసార్థక్యతను కూడా చెప్పాలి. అక్కడ కర్త యొక్క దళసార్థక్యతని చెప్పడానికి అట్లా వాళ్ళు ఏ ఉదాహరణ ఇస్తే ఆ సార్థక్యతను కూడా చెప్పాలి, అంతే. ఇంతకు మించి ఏం లేదండి. ఈ 2 సూత్రాలతోటి అసలు కర్మకారకం అయిపోయింది. అదే ఇప్పుడు పాయస ఓదనం ఇస్తేనేమో అది కర్మ యొక్క దాన్ని ఈప్సిత తమం గురించి చెప్పడానికి.
అంచేత వాడు మెయిన్ గా తిందాం అనుకుని అన్నం అండి దానికి సహకారిగా ఉన్నది పాలు గొంతు దిగాలి, ఉట్టన్న తింటే గొంతు దిగదు కదా, అందుకని పాలతో కలుపు తాగాడు కనుక అది సాధనమైంది కనుక దానికి తృతీయ వచ్చిందని చెప్పుకుంటాం. బాగుంది బాగుంది. ఇక్కడికి ఆపేద్దాం.